ఇప్పుడు మతం ఉన్మాదం అనే అంశంపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. మిత్రులారా, ఈరోజు పర్సా గారి స్మారకోపన్యాసం చేయాలన్న బాధ్యత నా మీద పెట్టింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. కానీ న్యాయంగా అయితే నాకంటే అర్హులైన వారు ఇప్పుడు సిహెచ్ నరసింహరావు గారు ఇదే సభలో ఉన్నారు. పొద్దున మాట్లాడారు, నాకు పెట్టారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పొద్దున చుక్కరాములు మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తు చేశారు. 2014లో మోడీ నేను మీ సేవకుడిని అన్నాడు. 2019కి వచ్చేటప్పటికే మీ చౌకీదారుని అన్నాడు. ఇప్పుడు నేనే మీ దేవుణ్ణి అంటున్నాడు. 5వ రౌండ్ పోలింగ్కి వచ్చేటప్పటికే నేను మీ దేవుణ్ణి అనడం మొదలుపెట్టాడు. అయితే ఆయన నేను మీ దేవుణ్ణి అనడం మొదలుపెట్టాడు. కానీ బీజేపీ నాయకులు, ప్రభువును మించిన ప్రభు భక్తులు, బీజేపీ అధికార ప్రతినిధి పూరి జగన్నాథ స్వామి మోడీకి భక్తుడు అని చెప్పాడు. అంటే మోడీ దేవుళ్లకు దేవుడు. ఇది ఎక్కడి దాకా పోతుంది? ఇది సమస్య. సరే, సర్కాస్టిక్గా ఒక పోస్టింగ్ వచ్చింది సోషల్ మీడియాలో. మోడీ బతుకున్నప్పుడే భార్యకు చేయించండు, అమ్మకు మాత్రం చచ్చిన తర్వాత చేయించండు అని చెప్పేసి. ఎందుకంటే మోడీ ఏమన్నాడు, మా అమ్మ బతుకున్నంత కాలం నేను మా అమ్మకు పుట్టిందని చెప్పేసి అనుకున్నా, నేను నమ్మినా. కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది నేను బయోలాజికల్గా పుట్టలేదు, అంటే నేను మా అమ్మకు పుట్టలేదు, దేవుడే నన్ను పంపించండు అని చెప్పేసి అన్నాడు. ఇది మోడీ నోటి నుంచి వచ్చినటువంటి మాట. సరే, సర్కాస్టిక్గా సోషల్ మీడియాలో చెప్పినటువంటి విషయాలు పక్కన పెడితే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ 7 దశల పోలింగ్ మధ్యలో క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. వీటి పర్యవసానాలు ఏమిటి? ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడా కాదా? లేదు, మోడీ ప్రభుత్వం మరింత బలపడుతుందా? ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది. సరే, ఇది సహజంగానే ఎన్నికల్లో జరిగేటువంటి చర్చ. రిజల్ట్ వచ్చేదాకా ఈ చర్చ, ఊహాగానాలు ఉంటాయి. కానీ ఉద్యమ శ్రేణుల్లో వస్తున్నటువంటి కొన్ని సీరియస్ ఒపీనియన్స్, 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకటి, మోడీ ఓడిపోతే, అంటే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాకపోతే, లేదా కనీసం పూర్తి మెజారిటీ లేకుండా ఒక బలహీనమైన ప్రధానిగా వస్తే భారత కార్మికోద్యమానికి కొంచెం రిలీఫ్ ఉంటుంది, ఉద్యమం మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అభిప్రాయం ఒకవైపు వస్తుంది. రెండో అభిప్రాయం, మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే, ఆయన మరింత బలమైన ప్రధానమంత్రిగా వస్తే ఇప్పటిదాకా ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి, కార్మికోద్యమానికి, ప్రజా ఉద్యమానికి పట్టినటువంటి చిలుము వదిలిపోతుంది, వర్గ పోరాటం మరింత షార్పెన్ అవుతుంది అని చెప్పేసి మరొక అభిప్రాయం ముందుకు వస్తుంది.
ఈ రెండు అభిప్రాయాలు ఉద్యమ శ్రేణుల్లో ఇప్పుడు చర్చనీయాంశాలు. అందుకని ఇప్పుడు 4వ తేదీ రిజల్ట్ వస్తుంది. ఊహాగానాలు ఏమున్నా ఇంకొక 2 రోజులు 3 రోజులు మనకి ఏ ప్రభుత్వం వస్తుంది అనేది 4వ తేదీ సాయంత్రానికి అర్థమైపోతుంది మనకు. కానీ ఉద్యమ శ్రేణుల్లో భాగంగా మన లక్ష్యం ఎట్లుండాలి, మన అంచనాలు ఎట్లుండాలి, భవిష్యత్తు కార్మికోద్యమాన్ని నడపాల్సినటువంటి కార్యకర్తలంగా మనం ఏ లక్ష్యంతో పనిచేయాలి, మనం పెట్టుకునేటువంటి లక్ష్య సాధనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, ఇవి ఇప్పుడు మన ముందున్నటువంటి సవాళ్ళు. ఎందుకు ఇవి మన ముందున్న సవాళ్ళు? మతపరమైనటువంటి విభజన సృష్టించడం ద్వారా శ్రామికుల్లో అనైక్యత సృష్టిస్తున్నారు. ఇది మన సమస్య. భారత కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్య ఉద్యమ బాట నడిపించేటందుకోసమే సిఐటియు పుట్టిందని, ఆ సిఐటియుకు వ్యవస్థాపక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా పరస సత్యనారాయణ గారు పని చేశారనేది మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అంటే ఏ కార్మిక వర్గాన్ని అయితే ఐక్య పోరాట దిశలో నడపడం కోసం సిఐటియు పుట్టిందో ఆ కార్మిక వర్గం మధ్య అనైక్యత సృష్టించేటువంటి పని ఇప్పుడు భారత పాలక వర్గాలు చేయగలుగుతున్నాయి. మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం, మతోన్మాదులు అధికారంలోకి రావడంతో శ్రామికుల్లో ఈ అనైక్యత పెరుగుతోంది అనేటువంటిది ఈరోజున్న చర్చ. కాబట్టి మనం ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి. దీనికి తోడు రేపు ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఫలితం, దాని పర్యవసానాలు ఎట్లుంటాయి? ఇప్పుడు నేను చెప్పాను, ఉద్యమ శ్రేణుల్లో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే, లేదా ఇంతకంటే బలమైనటువంటి ప్రధానమంత్రిగా ముందుకొస్తే మరింత నియంతృత్వం, నిరంకుశత్వం వచ్చే అవకాశం ఉంది. మోడీ ఇంతకన్నా బలహీనమైన ప్రధానమంత్రిగా వస్తే, లేదా అసలు ప్రధానమంత్రి కాకపోతే తాత్కాలికంగానైనా భారత కార్మిక వర్గానికి ఒక వెసులుబాటు, కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి సమయం వస్తుంది, ఉద్యమం మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నప్పుడు, అట్లా కాకుండా బలమైన ప్రధానంగా మోడీ వస్తే ఏం జరుగుద్ది అనుకోవాలి? భారత కార్మికోద్యమం ముందుకు పోవడానికి అదే ఆటంకం అవుతుంది అని అనుకోవాలి ఈ లాజిక్లో. అంటే మోడీ ప్రధానమంత్రి అయితే, బలమైన ప్రధానమంత్రిగా ముందుకు వస్తే ఇక భారత కార్మికోద్యమానికి భవిష్యత్తు లేదా? ఏమాత్రం వెసులుబాటు లేక కార్మికోద్యమం దెబ్బతింటుందా? మరి అప్పుడు ఏం చేయాలి? ఎర్రజెండా మనం మడతపెట్టి పెట్టెలు పెట్టుకోవాలా? మన పని ఏంటప్పుడు? అందుకని ఈ మొదటి అభిప్రాయానికి కొనసాగింపు, దాని లాజికల్ ఎండ్ ఎక్కడికి పోతుంది, ఇది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. వీటికి సమాధానాలు వెతకాలి. వీటికి సమాధానాలు వెతకకుండా పర్సా గారి స్మారకోపన్యాసాలు మనం 100 పెట్టుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు. పర్సా గారి మీద గౌరవంతో మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ నిజంగా పర్సా గారి ఆశయాలను సాధించడం కోసం ఆ వెలుగులో మనం పనిచేయాలనుకుంటే, ఆ దిశలో మనం పనిచేయాలనుకుంటే, ఆయన వదిలేసిపోయినటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ ప్రశ్నలకు మనం సమాధానం వెతకాలి. ఇట్లా చూడాల్సి వచ్చినప్పుడు పర్సా గారు సిఐటియుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారత కార్మికోద్యమానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మికోద్యమానికి ఇప్పుడున్న ఆటంకాలన్నీ అప్పుడు ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి ఆటంకాలు, ఆ రోజు అత్యధిక కార్మికులు ఏ యూనియన్లోనూ సభ్యులుగా చేరకపోవచ్చు, అదొక ఆటంకం కావచ్చు. ఉన్న కొద్దిపాటి ట్రేడ్ యూనియన్ల మధ్యన అనారోగ్యకరమైనటువంటి పోటీ, ఐక్యత లేదు,
అది ఒక ఆటంకం కావచ్చు. వీటికి తోడు కులతత్వం, కులపరమైనటువంటి విభజనలు, ఇలాంటివి ఆ రోజు ముఖ్యమైనటువంటి ఆటంకాలు కావచ్చు. కానీ ఆయన కళ్ళ ముందే 15-20 సంవత్సరాలు గడిచే లోపలే సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయి. ఈ సరళీకృత ఆర్థిక విధానాలతో జరిగింది ఏమిటి? కార్మిక సంఘాల్లో సభ్యుల సంఖ్య రీత్యా పెరిగి ఉండొచ్చు, కానీ దేశంలో పెరిగినటువంటి కార్మికుల సంఖ్యతో పోల్చుకుంటే సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వచ్చింది. పర్సంటేజ్ చూడాల్సి వస్తే ఎంత పర్సంటేజ్ ఇప్పుడు కార్మిక సంఘాల్లో ఉన్నారు? కాబట్టి పాత సవాలు మరింత ముదిరింది. కులం ఉండనే ఉన్నది, కానీ కులతత్వం పెరిగింది. సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానం ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా ఉంది. అస్తిత్వవాదం బలపడింది, ముందుకొచ్చింది. కాబట్టి కులతత్వం కొత్త రూపం తీసుకుంది. దాంతోపాటు అనేక రూపాల్లో ప్రాంతీయవాదాలు ముందుకొచ్చినాయి. వీటన్నిటికి తోడు మతపరమైనటువంటి విశ్వాసాల దగ్గర ఆగలేదు, అది మతోన్మాద రూపంలో బలపడింది, మత విద్వేషాల రూపంలో బలపడింది, భావోద్వేగాలు బలపడ్డాయి. కాబట్టి భారత కార్మికోద్యమానికి సవాళ్లు పెరిగినాయి. ఇది సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో వచ్చినటువంటి కొత్త సవాళ్లు, పెరిగినటువంటి సవాళ్లు. మరి మొత్తం కాలంలో కార్మికోద్యమం బలపడలేదా అంటే ఒక రూపంలో చూస్తే బలపడింది. 20 సార్లు భారత కార్మికోద్యమం ఐక్యంగా సమ్మెలు చేయగలిగింది. ఏ 2 సమ్మెలను పోల్చుకున్నా అంతకంటే ముందు జరిగిన సమ్మెలో పాల్గొన్న కార్మికుల కంటే తర్వాత జరిగిన సమ్మెలో ఎక్కువ మంది కార్మికులు పాల్గొన్నారనే లెక్కలు వస్తున్నాయి. ఏదో ఒక మేరకు కార్మిక వర్గ ఐక్యత, ఆ మేరకు కార్మికోద్యమంలో ఐక్యత 1970 నాటితో పోల్చితే పెరిగింది. కానీ మొత్తం కార్మిక వర్గంలో ఐక్యత రూపంలో చూడాల్సి వస్తే ఇప్పుడు మనకు కొత్త సవాళ్ళు. సరళీకృత ఆర్థిక విధానాల్లో వచ్చినటువంటి మరో సవాలు ఏంటి? ఉన్న సంఘాలు కూడా దెబ్బతిన్నాయి. ఏ పారిశ్రామిక ప్రాంతం పోయినా కార్మిక సంఘాల సంఖ్య తగ్గింది. ఒక సిఐటియు కాదు, నువ్వు సిఐటియు, ఐఎన్టీయూసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్, ఏఐటియూసీ అన్ని సంఘాలు కలిపి లెక్క తీసిన కార్మిక వాడల్లో 1970, 1980, 1990 నాటికి ఉన్నటువంటి యూనియన్ల సంఖ్య కంటే తగ్గినాయి. కార్మికుల్లో కాంట్రాక్టీకరణ పెరిగిపోయింది. వలస కార్మికుల సంఖ్య దాదాపు ఈక్వల్గా వచ్చేసింది, కొన్ని చోట్ల ఎక్కువ ఉంది. కాబట్టి అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొంటోంది ఈరోజు భారత కార్మిక వర్గం. కార్మికోద్యమం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మనం మతోన్మాదం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు గత 30 సంవత్సరాల చరిత్రను మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మతోన్మాదులు అధికారంలోకి రాకుండా చేయడం కోసం సర్వశక్తులు వడ్డాలి అనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ వస్తుంది. గత 30 ఏళ్ళు మనం వెనక్కి తిరిగి చూస్తే మతోన్మాదులను ఒంటరి చేయాలనుకున్నాం, అధికారంలోకి రాకుండా చూడాలనుకున్నాం, పూర్తి మెజారిటీ రాకుండా చూడాలనుకున్నాం. కానీ మన లక్ష్యాలన్నీ పక్కన పోయినాయి. అధికారంలోకి రావద్దనుకుంటే వచ్చింది, పూర్తి మెజారిటీ రావద్దనుకుంటే వచ్చింది. ఇప్పుడు 370, 400 వస్తాయని వాళ్ళు అంటున్నారు, రావద్దని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం, అది 4వ తేదీకి వదిలేద్దాం. కానీ రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం మనం జయప్రదం కాలేకపోయినాం. ఎందుకు జయప్రదం కాలేకపోయినాము అన్నప్పుడు ట్రేడ్ యూనియన్ రంగానికి దాన్ని అన్వయించుకొని చూడాల్సి వచ్చినప్పుడు ట్రేడ్ యూనియన్ రంగంలో, కార్మిక రంగంలో
కార్మిక వర్గాన్ని తమ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేటువంటి కార్మిక వర్గం కాదనే మనం సంఘటితం చేసి పోరాటాలు నడుపుతున్నాం తప్ప కార్మిక వర్గం తమ రాజకీయ చైతన్యాన్ని పొందే విధంగా మన కృషి లేదేమో, తమ సమస్యలకు మూలమైనటువంటి రాజకీయాలను అర్థం చేయించే దిశలో మనం జయప్రదం కాలేకపోతున్నామేమో ఈ సమస్య ఇప్పుడు మన చర్చల్లో ఉంది. అంతేకాదు లెనిన్ చెప్పినట్టుగా కేవలం ఆర్థిక సమస్యల మీదనే కాదు, కార్మికులకు సంబంధించినటువంటి జీవితంలో అన్ని కోణాల్లో మనం స్పృశించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మనం విఫలమవుతున్నామా దీన్ని మనం పరిశీలించుకోవాలి. కేవలం మనం పని స్థలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం చూస్తున్నాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాడలో గ్రామంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని మనం పట్టించుకోవట్లేము. అవి మనం ఇతర రాజకీయ శక్తులకు వదిలేస్తున్నాం, పాలక వర్గాలకు వదిలేస్తున్నాం. సామాజిక రంగంలో మనం చేయవలసినంత కృషి చేయలేకపోయామేమో. దాని ఫలితమే ఈరోజు కుల వివక్ష కూడా ముదురుతున్నది, కొత్త కొత్త రూపాల్లోకి వస్తున్నది. మతోన్మాదం పెరుగుతున్నది, తగ్గలేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి కార్మిక వర్గాన్ని రాజకీయ చైతన్యం కల్పించడంలోనూ సరైనటువంటి సైద్ధాంతిక నిబద్ధతతో సరైనటువంటి దిశలో నడిపించడంలోనూ మనం ఇంకా జయప్రదం కాలేకపోతున్నాము. కాబట్టి ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో నాయకత్వం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు ఇంకా అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనేటువంటిది మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. అవి నిజం, అవన్నీ వాస్తవాలు. ఇవన్నీ వాస్తవాలే అయినప్పుడు మనం ప్రతి మహాసభలోనూ, ప్రతి మీటింగ్లోనూ, ప్రతి క్లాసులోనూ ఇవే నిర్ధారణలకు వస్తున్నాం. ఇవే విషయాలు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. కానీ నేను ముందే చెప్పినట్టు ఏ మతోన్మాదం బలపడొద్దు అనుకున్నామో అది మరింత బలపడుతూ వచ్చిందని చెప్పేసి ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. మరి ఎందుకు జరుగుతోంది ఇట్లా? మనం సరైన లోపం ఎక్కడుందో గుర్తించామనుకుంటున్నాం, దాన్ని అర్థం చేసుకున్నాం, అంగీకరించామనుకుంటున్నాం, దాన్ని సరిదిద్దుకోవాలని మనసా వాచా కర్మణ మనం నిర్ణయానికి వస్తున్నాం అనుకుంటున్నాం, అందుకు అనుగుణంగానే లక్ష్యాలు పెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగానే వస్తుంది. ఇదేం సీక్రెట్ కాదు, అందరికీ కనబడుతున్నటువంటి సత్యం. మరి ఇట్లా ఎందుకు జరుగుతోంది? ఇది మొత్తం ఉద్యమ శ్రేణుల్లో ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఎందుకు ఇది కీలకమైన అంశం అవుతుంది? రెండు రకాల అంశాలు చర్చకు వస్తున్నాయి కదా. మొదటి అభిప్రాయం ప్రకారం మోడీ మరింత బలహీనపడితే లేదా ప్రధానమంత్రి కాకపోతే మంచిదే. అట్లా కాకుండా మరింత బలపడినటువంటి మోడీని చూడాల్సి వస్తే అధికారంలో అప్పుడేం చేయాలి? కాబట్టి 5వ తేదీ నుంచే మనకి సవాల్ ముందుకు వస్తుంది. 4వ తేదీ రిజల్ట్తో మనకు నిర్ణయించుకోవాల్సిన దశలో పడతాం మనం. ఈ రెండిట్లలో ఏదైనా జరగవచ్చు కదా. రేపు గ్యారంటీగా ఇట్లానే జరుగుతుందని వాళ్ళేం మనం జోస్యం చెప్పలేము. అందుకని ఈ విషయాన్ని మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. అందరూ లోతుగా పరిశీలించాల్సినటువంటి అంశం, అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. కానీ ఒక చర్చ ఏమొస్తుంది? మనం ఆర్థిక సమస్యల మీద ఎంత కొట్లాడినా, మనం ఎన్ని సమస్యలను పరిష్కారం చేసినా, ఎన్ని బెనిఫిట్స్ వచ్చేటట్టు చేసినా, అంతిమంగా కార్మిక వర్గం రాముడు అనగానే రాముడికే ఓటు అంటున్నారు. మతం వైపే చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే మనకు వ్యక్తం అవుతా ఉంది. వరుస క్రమంలో మనం గత 5 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఎన్నికలన్నీ చూస్తే
అదే వ్యక్తం అవుతోంది కదా అనేటువంటి అభిప్రాయం సహజంగా వస్తుంది. ఇక్కడనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను నేను. సీత భర్తను చూపించి ఓట్లు అడుగుతున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రీటా భర్త కోసమే పనిచేస్తున్నారు అని చెప్పి. ఈమెవరు రీటా అని చెప్పేసి నేను గూగుల్లో కొడితే అంబానీ భార్య. సీత భర్త రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు, కానీ రీటా భర్త అంబానీ కోసం పనిచేస్తున్నారు. ఎవరి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారో వాళ్ళ కోసం పనిచేయట్లేరు, వీళ్ళు అంబానీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇది కార్మిక వర్గానికి మనం ఎంత అర్థం చేయించగలుగుతున్నాం? ఇది ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అందుకని ఇప్పుడు మతం గురించి ముందుకొచ్చింది, రాముడి గురించి ముందుకొచ్చింది, అయోధ్య గురించి ముందుకొచ్చింది. అది అక్కడ ఆగలేదు. ఈ రాముడి పేరు చెప్తే ఓట్లు వచ్చే పరిస్థితి కాదు, అయోధ్య పేరు చెప్తే ఓట్లు వచ్చే పరిస్థితి కాదు, నేనే దేవుణ్ణి అని చెప్పేదాకా మోడీ వచ్చాడు. ఇదేదో కాకతాళీయంగా అనుకోకుండా అన్న మాట కాదు అది. మీరు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో తీసి చూడండి, 2 ఫోటోలు ఉంటాయి అందులో. ఒక ఫోటో 3 నామాలు పెట్టుకున్నటువంటి మోడీ ముఖం మనకు కనిపిస్తుంది మంచి రంగుల్లో. అంటే చూడగానే ఒక ఋషిలాగా కనపడతాడు మోడీ, ప్రధానమంత్రిలాగా కనపడాడు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇది. పేజీలు తిరగేస్తూ ఉంటే చివరికి వచ్చేటప్పటికే ఇంకొక పేజీలో మరొక ఫోటో ఉంది. రాజదండం చేతుల్లో పట్టుకున్నటువంటి మోడీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజదండం పట్టుకొని ఉన్నాడు. ఈ రాజదండం దేనికి చిహ్నం? ఒక రాజు తన కొడుకుకు పట్టాభిషేకం చేసేటప్పుడు తన చేతుల్లోంచి రాజదండాన్ని కొత్తగా పట్టాభిషేక్తుడవుతున్నటువంటి రాజు చేతుల్లో పెడతాడు. అంటే ఇది రాచరికానికి చిహ్నం, పచ్చ నియంతృత్వానికి చిహ్నం, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమైనటువంటిది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాకు ఓట్లేయండి నేను ప్రధానమంత్రిని అవుతాను అంటున్నటువంటి వ్యక్తి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క పేజీ తిరగేస్తుంటే చివరికి వచ్చేటప్పటికే రాజదండంతో ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి నన్ను మీరు ఎన్నుకుంటే ఆ తర్వాత రాజదండమే పనిచేస్తుంది, ఇక ఓటు కాదు అని చెప్పినట్టే కదా. కాబట్టి అయినా ఆయన ప్రధానమంత్రి అయితే రేపు అంటాడు కదా, మీరందరూ నా ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోద ముద్ర వేశారు, మీరందరూ నా లక్ష్యానికి అనుగుణంగా పనిచేయమని చెప్పి మీరు తీర్పునిచ్చారు, కాబట్టి నేను ఆ దిశలోనే పనిచేస్తాను, ప్రజల తీర్పుకు అనుగుణంగానే నేను పనిచేస్తున్నానని చెప్తాడు. మరి వీటన్నిటికీ ఏమిటి పరిష్కారం? మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ప్రశ్నలే ముందుకు వస్తున్నాయి మనకి. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం మార్క్సిస్టు మహాపోధ్యాయులు ఏమైనా చెప్పినలా కొంచెం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడ్డది. మార్క్స్ ఏమన్నాడు? మార్క్స్ 2 మాటలు చెప్పాడు మతం గురించి. మతం మత్తుమంది అన్నాడు. ఎందుకంటే తాను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాడకుండా మత్తులో ముంచి జోకొడుతుంది అని. అక్కడితో ఆగలేదు, ఇమ్మీడియట్గా 2వ మాట అన్నాడు. కష్టాల్లో ఉన్నటువంటి శ్రామికులకు అదొక ఊరట అన్నాడు. పట్టించుకునేవాడు ఎవడు లేకపోతే, పరిష్కరించేవాడు ఎవడు లేకపోతే, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అని చెప్పేసి సామెత ఉంది కదా మనకు. అదే సిద్ధాంత భాషలో చెప్పాడు మార్క్స్. శ్రామిక ప్రజానీకానికి ఒక ఊరట మతం అని చెప్పేసి. అంటే ఎప్పుడు అది ఊరట అవుతుంది? పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు అది ఊరట అవుతుంది, పరిష్కరించేవాడు లేనప్పుడు అది ఊరట అవుతుంది. అంటే పరిష్కరించేవాడు అధికారంలో ఉన్నవాడు, వాడు పట్టించుకోడు, వాడు పరిష్కరించాడు. వాడు పరిష్కరించినప్పుడు పట్టించుకోవాల్సిన వాళ్ళు ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయాల్సిన వాళ్ళు, గల్లా పట్టుకొని అడగాల్సిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాడిని దించి
పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని అధికారంలో పెట్టగలిగిన వాళ్ళు. కాబట్టి పట్టించుకోవాల్సిన వాళ్ళు అపోజిషన్. ఇంకా చెప్పాలి అని అంటే కార్మిక వర్గం సమస్యలకు పరిష్కారం కోసం, శాశ్వత పరిష్కారాల కోసం నిలబడగలిగేటువంటి ఒక ఎర్ర జెండా, అది పట్టించుకోగలిగే స్థితిలో ఉంటే అప్పుడు ప్రజలకు మతం అవసరం లేదు, ఎర్ర జెండానే కావాలి వాళ్ళు. ఇది దాని సారాంశం మార్క్స్ చెప్పిన దాంట్లో. ఆ తర్వాత లెనిన్ అనేక సందర్భాల్లో మతం గురించి చెప్పాడు. లెనిన్ 2-3 అంశాలు చెప్పాడు. ఒకటి, జనం మతం వైపు ఎందుకు పోతున్నారు? వాళ్ళ సమస్యలు పరిష్కారం కావట్లేవు కాబట్టి పోతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నువ్వు పట్టించుకుంటే, నువ్వు కొట్లాడగలిగితే, నువ్వు పోరాటాలు ఉధృతం చేయగలిగితే, నిన్ను వదిలిపెట్టి మతాన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏమిటి? ఇది కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులను, కార్మిక వర్గ నాయకత్వ శ్రేణులను లెనిన్ ప్రశ్నించింది ఇది. కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా మతం వైపు పోతారు అని చెప్పేసి అనుకోవడం పొరపాటు అన్నాడు లెనిన్. ఆటోమేటిక్గా పోరు ప్రజలు, పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు పోతారు. ఇది లెనిన్ చెప్పింది. ఇప్పుడు మన అనుభవం చూద్దాం. ప్రపంచంలో సోవియట్ యూనియన్ ఒక గ్లామరస్ వ్యవస్థగా కనపడ్డ కాలంలో ప్రపంచంలో మతోన్మాదం ఈ స్థాయిలో లేదు, అస్తిత్వవాదం ఈ రూపంలో విచ్చలవిడిగా పనిచేయలేదు. కులం ఉంది కానీ కులతత్వం ఇప్పుడున్నటువంటి రూపాలు పొందలేదు. మతం ఉంది కానీ మతోన్మాదం ఈ రూపంలో విస్తరించలేదు. ఎవరైనా కులం గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంత చదువుకున్న వాళ్ళు మనకు కులమేంద్ర అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద పరిస్థితి ఏమిటి? కులం గురించి చెప్పుకోవాలంటే ఒక రకంగా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవరిది ఏ మతం అయితేనేది, మనం అందరం భారతీయులు అనేవాళ్ళు, మామూలు జనం కూడా. కానీ ఈరోజు నేను పలానా కులం అని చెప్పుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నాను. నీకు రెడ్డి అని ఉంటే, నీకు శాస్త్రి అని ఉంటే, నీకు చౌదరి అని ఉంటే, నేను మాదిగారిని ఎందుకు పెట్టుకోకూడదు? నేను మాలా అని ఎందుకు పెట్టుకోకూడదు? నేను గౌడ్ అని ఎందుకు పెట్టుకోకూడదు? నీకు నీ కులం తోక పెట్టుకోవడం నీకు గొప్ప అయినప్పుడు, నా కులం తోక పెట్టుకోవడం నాకు గొప్ప అనేటువంటి వాదన వచ్చేసింది. అసలు ఆ తోక పోవాలి అని చెప్పాల్సింది పోయి, నేను కూడా తోక పెట్టుకుంటా అనే దగ్గరికి వచ్చింది. అసలు ఈ తోకలు ఎందుకు, అందరం మనుషులమే కదా అనాల్సింది పోయి, నీకేనా తోక, నాకు కూడా పెట్టుకుంటా అనే దగ్గరికి వచ్చింది. అస్తిత్వవాదం ఆ రూపంలో బలపడింది. కాబట్టి ఒకప్పుడు కులం చెప్పుకోవడానికి సిగ్గుపడ్డోళ్ళు ఇప్పుడు కులం గురించి చెప్పుకోవడం గర్వకారణం అంటున్నారు. ఒకప్పుడు మతం గురించి చెప్పుకోవడానికి వెనక ముందాడిన వాళ్ళు ఇప్పుడు నా మతం ఇది అని చెప్పుకోవడం గర్వకారణం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి అస్తిత్వవాదం మరి ప్రపంచంలో సోషలిజం ఒక గ్లామర్గా కనపడ్డప్పుడు, అప్రతిహతంగా సోషలిజం ముందుకు పోతుంది, ఒక దేశం తర్వాత ఒక దేశం సోషలిస్ట్ దేశాలుగా ముందుకు పోతున్నాయి అన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం పోయింది. ఇప్పుడు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, అనేక సోషలిస్ట్ దేశాలు కూలిపోయిన తర్వాత, సరళీకృత ఆర్థిక విధానాలు రంగంలోకి దిగడంతో జరిగింది ఏమిటి? ప్రజల్లో మా సమస్యల గురించి పట్టించుకునేవాడేవాడు, మా సమస్యలకు పరిష్కారం ఏమిటి? సహజంగానే ఈ క్వశ్చన్ ముందుకు వచ్చింది. కాబట్టే జనంలో మూఢ విశ్వాసాలు మరింత పెరుగుతున్నాయి. అది చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఇంత చదువుకున్న కాలంలో, ఇంత ఆధునిక కాలంలో మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి ఏమిటి అని కొంతమంది అనుకుంటారు. పెరుగుతాయి ఖచ్చితంగా. అదే లెనిన్ చెప్పింది, అదే మార్క్స్ చెప్పింది. ఇప్పుడు జరిగేది అదే. అందుకే లెనిన్ ఇంకా పచ్చిగా చెప్తాడు, ఇంకొంచెం మొరటుగా చెప్తాడు. మార్క్స్ చెప్పినంత పాలిష్డ్గా చెప్పి వదిలిపెట్టలేదు. ఎంత మొరటుగా చెప్తాడంటే మార్క్స్, లెనిన్, కార్మిక వర్గం ఉద్యమం బాట పట్టకుండా దేవుడి వైపు, మతం వైపు పోతున్నారు అని అంటే అది కార్మికోద్యమం యొక్క నపుంసకత్వం ఫలితము అంటాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ అంటాడు. ఇదే పదం వాడతాడు లెనిన్. కాబట్టి
వర్గ పోరాటం జరగాల్సిన స్థితిలో జరిగితే, వర్గ పోరాటం సరిగ్గా నిర్మించగలిగితే అసలు ఇట్లాంటి సమస్యలు ఎందుకు డామినేట్ చేస్తాయి? ఇది లెనిన్ చెప్పినటువంటి విషయం. అందుకని ఆ బూచిని చూసి ఈ బూచిని చూసి, ఆ ప్రమాదాన్ని చూసి ఈ ప్రమాదాన్ని చూసి అయిపోయింది మన ఉద్యమం అనుకోవడానికి నువ్వే కావాలనా? నువ్వు అవసరం లేదు. కాదు, ఈ జనానికి నేనే అండ, ఈ ఎర్ర జెండానే అండ, ఈ కార్మిక వర్గానికి నేనే దిక్సూచి, కార్మిక వర్గాన్ని ఐక్య పోరాట దిశలో నడిపిస్తాను, ఈ సమాజాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఈ సిద్ధాంతానికే ఉంది, ఈ జెండాకే ఉంది అని నువ్వు మనసా వాచా కర్మణాన్ని నమ్మితే, అమలు జరపడానికి నువ్వు సిద్ధపడితే జనం నిన్ను వదిలిపెట్టి మతం వైపో మతోన్మాదం వైపో పోరు. ఇది లెనిన్ చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు తేల్చుకోవాల్సింది మనం. మార్గం లేక కాదు, మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పి మనకు సామెత, పెద్దల నుంచి మనం వింటూ వస్తున్నటువంటి సామెత. మనకు మనసు ఉందా లేదా ఇప్పుడు మనం పరిశీలించుకోవాలి. మనకు చేవ ఉంటే, మనం చిత్తశుద్ధితో ఉద్యమం కోసం నిలబడాలి అనుకుంటే, పరసా గారి బాటలో పరసా గారు మనకు వదిలిపెట్టి పోయినటువంటి లక్ష్య సాధన కోసం మనం జీవితాంతం కృషి చేయాలి అనేటువంటి నిబద్ధతతో మనం పనిచేయాలనుకుంటే, ఎస్, ఇప్పుడు లెనిన్ చెప్పింది గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడే ఒక వైరుధ్యం మన మధ్య రోజు చర్చ. ఇప్పుడు ఎన్నికల మధ్యలో ఉన్నాం కదా, అందుకనే ఆ వైరుధ్యం మళ్ళీ ఇప్పుడు మనం విస్మరించదాలం. వర్గ పోరాటం ఎక్కడ జరగాలి? ఆర్థిక రంగంలో వర్గ పోరాటమా? రాజకీయ రంగంలో వర్గ పోరాటమా? ఇంకా ఉన్నాయి అనేక రంగాలు. లెనిన్ చాలా స్పష్టంగా ఏమి చేయాలి చెప్తాడు. నేను అవన్నిటి జోలికి పోవట్లే. ప్రస్తుతం మనం ప్రత్యక్ష సంబంధం ఉన్నది రాజకీయ రంగంలో వర్గ పోరాటంతో. ఎందుకంటే రాజకీయ పోరాటంలో ఉన్నాం మనం. ఆర్థిక రంగంలో వర్గ పోరాటం, రాజకీయ రంగంలో వర్గ పోరాటం, ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనపడుతున్నాయి ఇప్పుడు మనకు. నువ్వు ఆర్థిక రంగంలో వర్గ పోరాటాన్ని ఉధృతం చేస్తే రాజకీయ రంగంలో నీ మిత్రుడి మీద నువ్వు బాణం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. లేదు, రాజకీయ రంగంలో నువ్వు మిత్రుడిని గెలిపించుకోకపోతే మతోన్మాదం బలపడుతుంది కాబట్టి నువ్వు ఆర్థిక రంగంలో వర్గ పోరాటాన్ని నువ్వు చల్లబరచాలి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? రాజకీయ రంగంలో మనం జయప్రదమైతే ఆర్థిక రంగంలో వర్గ పోరాటం ముందుకు పోద్దా? ఆర్థిక రంగంలో మనం జయప్రదమైతే రాజకీయ రంగంలో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందా? ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. కానీ అందులో ముందా ఇందులో ముందా ఏమిటి? ఈరోజు కార్మిక వర్గం ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో, అన్ని రంగాల్లోనూ ఖచ్చితంగా తన వర్గ శత్రువును నిలదీయగలిగేటువంటి డైరెక్షన్లో నడవటం అవసరం అనేది కీలకమైంది. వర్గ పోరాటం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే కేవలం ఆర్థిక రంగంలో వర్గ పోరాటం అనుకుంటే ఇప్పుడు జరుగుతున్నాయన్నీ రేపు కూడా జరుగుతాయి. కాదు, ఇప్పుడు జరుగుతున్న వాటి దిశ దశ మారాలి అని అంటే, ఒక మంచి మార్పు రావాలి అని అంటే ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో కూడా నేను పాలక వర్గాలకు వ్యతిరేకంగా వర్కింగ్ క్లాస్ నిలబడగలగాలి. పాలక వర్గాల రాజకీయాలను ఎండగట్టగలగాలి. కార్మిక వర్గ రాజకీయాల కోసం కొట్లాడగలగాలి. ఇది చాలా పెద్ద సవాలే. ఇప్పుడు ఇది పెద్ద సవాలే. లెనిన్ ఈ సవాలే విసిరిండు కదా. కాబట్టి ఈ సవాళ్ళను స్వీకరించకుండా, దీనికి సమాధానం వెతకకుండా భారత కార్మికోద్యమం ముందుకు పోజాలు, తెలంగాణలో కూడా ముందుకు పోజాలు, దేశంలో భాగమే కదా మనం. అందుకని అత్యంత కీలకమైనటువంటి ఒక మూల మలుపులో భారత కార్మికోద్యమం ఉన్నది. ఈ కీలకమైనటువంటి మలుపు తిరగక తప్పదు. ఈ చిక్కుముడిని విప్పక తప్పదు. ఈ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో జబ్బలు జారేస్తే ఉపయోగం లేదు, పారిపోతే ఉపయోగం లేదు, మొహమాటాలకు అసలు స్థానం లేదు. తేల్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఇంకా చెప్పాలంటే తేల్చుకోవాల్సినటువంటి అత్యంత కీలకమైన సైద్ధాంతిక, రాజకీయ, సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఇవి. వీటి వైపు దృష్టి సారించాల్సిందే కార్మికోద్యమం. భారత రాజకీయాలు కూడా వీటి వైపు దృష్టి సారించాల్సిందే.
ఉద్యమ శ్రేణులు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరింత లోతైన అధ్యయనం చేయడం ద్వారా సరైన మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మాత్రమే పర్సా గారు మనకు వదిలేసిపోయినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి లక్ష్యం నెరవేర్చడం కోసం మనం ఈ సవాళ్లను స్వీకరిద్దామని, అందుకు అనుగుణంగా మీరందరూ కూడా పట్టుదలతో పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.